ఈనాడు రాష్ట్రంలో 2.5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరొకసారి మంత్రి అవకాశాన్ని ఈనాడు కార్మిక శాఖ ఉపాధి కల్పన మరియు పరిశ్రమలకు సంబంధించిన పర్యవేక్షణ యొక్క విభాగాలని సంబంధించినంత మంత్రిగా చేసి ఈ రాష్ట్ర పరిపాలనలో భాగస్వామ్యం తీసుకుంటూనే జిల్లా సంబంధించిన ఒక మంత్రివర్గ సభ్యుడిగా జిల్లాలో ఉండే సమస్యలను కూడా ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వామ్యం తీసుకుంటూ నా శాఖలో ఉండే అనేక సమస్యలు ప్రభుత్వ పరంగా ప్రజల అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రజలు అభినందించే విధంగా పరిపాలన చేయమని ప్రత్యేకంగా నిన్న అఫీషియల్ ఇంటరాక్షన్లో కానీ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మంత్రిగా నేను కానీ మా ప్రజాపతులు కానీ అధికారులతో కలుపుకొని ప్రజాప్రభుత్వాన్ని నడపడంలో ఆ యొక్క సమస్యలు ప్రజల యొక్క సమస్యలు కానీ అలాగే ఈ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తల యొక్క ఉండే సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జనరల్గా కార్యకర్తలు ఎమ్మెల్యేగా ఆశిస్తూ ఉంటారు, ఎమ్మెల్యే అవ్వాలని. ఎవరో 2 లక్షల మందిలో ఒకడికి వస్తూ ఉంటుంది. ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రివర్గంలో చోటు కావాలని నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేను కానీ మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఆశపడడంలో తప్పులేదు. ఆశించినప్పుడు కొంతమందికే రావడం జరుగుతుంది. ఇవాళ రాజ్యాంగబద్ధంగా 25 మందికి ఈ రాష్ట్రంలో మంత్రివర్గం కావడానికి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాల క్రితం ఒక మంత్రివర్గ విస్తరణ చేశారు. అక్కడ ఉండే ప్రాంతాలు కానీ సామాజిక న్యాయాలు కానీ ప్రాంతాలకు సంబంధించిన కులాలకు సంబంధించిన మతాలకు సంబంధించిన చేసి ఆ రోజు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత మరొకసారి రీసఫ్లింగ్ కానీ ఎక్స్పాన్షన్ కానీ రెండూ కలిపి మంత్రివర్గ విస్తరణ జరిగింది. దీంట్లో ప్రధానంగా కొంతమంది ఆవేదనకు గురైన మాట వాస్తవం. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న బాధపడ్డారు మన సమీక్షా సమావేశంలో. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన అంతా కూడా ఈరోజు జరుగుతున్న అనేక సమస్యలు కానీ ఉద్యమాలు కానీ సామాజిక న్యాయం కావాలని కోరుకుంటా ఉన్నారు. సామాజిక న్యాయంతో ప్రాంతాల యొక్క ఆధిపత్యం కావాలని కోరుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన రాజకీయవేత్త. దానికి అనుగుణంగా ఆయన అడుగులు వేస్తూ మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది మాట వాస్తవం. దాంట్లో ప్రధానంగా ఏ రోజున కూడా నేను మంత్రి పదవి ఇవ్వండి అని కూడా ముఖ్యమంత్రి గారిని అడగలేదు. అయినప్పుడు కూడా పిలిచి నా మంత్రివర్గ సభ్యులుగా పనిచేయమని అడిగినప్పుడు యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఎవరన్నా బాధపడితే అది ఆవేశం ఉండొచ్చు, కానీ ఆలోచనతో రాజకీయాల్లో అడుగులేమని భవిష్యత్తులో మీకుండే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటాను.